వరంగల్ జిల్లాలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసి హత్యాయత్నం చేసిన ఘటన వెలుగు చూసింది. వర్ధన్నపేట మండలం లేబర్తికి చెందిన ఓ యువతి పని మీద వరంగల్ వస్తుండగా గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అత్యాచారం చేశారు. అనంతరం కత్తితో గొంతు కోసి చనిపోయినట్లుగా భావించి పారిపోయారు. తీవ్ర రక్తస్రావం అవుతున్న మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ ఫోన్ లైన్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మహిళపై సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్యాయత్నం చేసిన ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నరేష్, వర్ధనపేట మండలం కత్ర్యాలకు చెందిన లతగా ఇటీవల కొద్ది కాలం అంటే ఒక 6 నెలల క్రితమే ఒక నవీన్తో వివాహం జరిగింది. వివాహం జరిగిన నేపథ్యంలో భార్యాభర్తలు గొడవపడి సంగం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కూడా ఇప్పుడే తాజాగా సమాచారం అందుతుంది. ఈమె భర్తను కాదని నడిచి వస్తుండగా కొందరు గుర్తెన వ్యక్తులు ఈమెపై అత్యాచారం చేసి సామూహికంగా గొంతు కోసి అక్కడ పడేసి వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడే స్థానికులు చూసి ఆమెను ఎంఎం ఆసుపత్రికి తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా అంటే భర్త ఒక వేధింపుల కారణంగా భావించవచ్చా, లేకపోతే ఈమెను ఒక నడిచి కాలినడకన వస్తుండగా కొందరు గుర్తెన వ్యక్తులు అక్కడ లాక్కెళ్లి అత్యాచారం చేశారు అనేది మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక మహిళ పైన ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మానవత్వం మంటగలిసే విధంగా వివరించారు. ఇతను అంటే అతని నవీన్ భర్త స్నేహితులే చేసి ఉంటారని ఒక వాదన ఉంటే, నవీనే ఈ సంఘటనకు పాల్పడ్డాడనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈమెపై దీనిపైన పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాతనే, అంటే పూర్తి వివరాలు దర్యాప్తులో తేలిన తర్వాతనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం మాత్రం మహిళలు ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి ఎలా ఉంది? నరేష్, ఆమె పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది. భర్త మాత్రం ఇప్పుడు అతను అందుబాటులో లేకుండా అతని ఫోన్లో కూడా అందుబాటులో లేడని పోలీసులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినప్పటికీ కూడా అమ్మాయికి ఎవరు రాలేదు. ఈ అమ్మాయి మాత్రం అంటే లత తల్లిదండ్రులు మాత్రమే అక్కడ సంఘటన ఎంఎం ఆసుపత్రికి చేరుకుని ఉన్నారు. ఆమె పరిస్థితి మాత్రం విషమంగానే ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. థ్యాంక్ యూ అశోక్.